దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 133వ కీర్తన 3వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరములో శాశ్వతమైన జీవము ఉంటూ ఉంది, ఆశీర్వాదము ఉంటూ ఉంది. దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, నీవు ఆశీర్వాదం ఉన్న చోటకి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి శాశ్వతమైనటువంటి జీవముతో నిన్ను నీ కుటుంబాన్ని నింపుతాను అంటూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము ఈ రీతిగా ఉంది. చెవియొగ్గి నా యుద్ధకి రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. ఎంత అద్భుతమండి! ఆయన అంటూ ఉన్నాడు, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి నీవు మందిరానికి వెళ్ళినట్లయితే దేవుని మాటని చెవిన పెట్టి విని, దేవుని మాటకు లోబడి, దేవుని యొక్క మాటకి నీవు నమ్మకము కలిగి మందిరానికి నీవు నీ కుటుంబం వెళ్ళినప్పుడు మీరు బ్రతుకుతారు. దేవుని బిడ్డలారా, మీరు బ్రతకడమే కాకుండా శాశ్వతమైనటువంటి కృపని దేవుడు మీకు చూపుతాను అంటూ ఉన్నాడు. దానియేలు పైన కోపము పెట్టుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు క్రొత్తగా ఒక చట్టమును అక్కడ స్థాపించినారు. అలా ఉన్నప్పటికీ కూడా దానియేలు ప్రార్థించకుండా ఉండలేదు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రాణాపాయము కలుగుతుంది, నిన్ను చంపేస్తారు, సింహాల బోనులో వేస్తారు అని అన్నప్పటికీ తాను మాత్రము ప్రార్థించడము మానలేదు. ఈ దినమున నీకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎలాంటి పనులు నీకు ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని సన్నిధానానికి వెళ్ళడము మానకూడదు. దేవుని బిడ్డలారా, భక్తిని విడిచిపెట్టని భక్తుల జీవితంలో దేవుడు ఏ రీతిగానైతే వారిని ఆశీర్వదించి శాశ్వతమైనటువంటి జీవంలోనికి ఆయన వారిని నడిపించి ఉన్నాడో, ఆ రీతిగా నీవు నీ కుటుంబము దేవుని మందిరానికి మీరు వెళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా శాశ్వతమైనటువంటి జీవములోనికి నడుపుతాడు. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తోంది. రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనములో, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్టు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతంగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించేదను. దేవుని మాటలని వినుటకు నీవు నీ కుటుంబము దేవుని మందిరానికి మీరు వెళ్ళినప్పుడు ఆయన కట్టడలని ఆయన ఆజ్ఞలని తన సేవకుడి ద్వారా మీకు బయలుపరుస్తాడు. ఆ రీతిగా ఆజ్ఞల ప్రకారము కట్టడల ప్రకారము దావీదు జీవించినట్టు, దావీదు కుటుంబం జీవించినట్టు మీరు జీవిస్తే దేవుడు మిమ్మల్ని స్థిరపరుస్తాడట. దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైనటువంటి కార్యము భక్తిని విడిచిపెట్టని భక్తుల జీవితంలో జరిగిందో, అదేవిధంగా భక్తుడుగా భక్తురాలుగా ఉంటున్న మీ జీవితంలో కూడా దేవుడు చూపిస్తాడు, చేస్తాడు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మీరు క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురట. దేవుని మాటల ప్రకారము మీరు జీవించినప్పుడు దేవుడు మీకు ఆనందమును, మహా ఆనందమును, శాశ్వతమైన జీవమును, ఆశీర్వాదమును మీ ఎడల చూపించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మీ పితరులు నా మాటకు చెవియొగ్గకపోయినారు, కానీ మీరు ఇప్పుడు మనసును మార్చుకొని దేవుని మాటలు మీరు వినినప్పుడు మీరు క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లుగా గంతులు వేస్తారట. ఆ రీతిగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీ కుటుంబంలో, మీ వ్యక్తిగత జీవితంలో ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. శాశ్వత కృపను మీ ఎడల చూపి
స్థిరపరుస్తూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనము, నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించెను, నీకేమీయూ తక్కువ కాదు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానానికి మీరు వెళ్ళినప్పుడు దేవుడు శాశ్వత కృపను మీకు చూపుతాడంట. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడట. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.